హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం వంట చేసేటప్పుడు కిచెన్లో మాట్లాడుకునే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అలాగే వర్డ్స్ కానివ్వండి, సెంటెన్స్ కానివ్వండి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ముందుగా పాలు వేడి చెయ్యి అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే వార్మ్ అప్ ద మిల్క్, వార్మ్ అప్ ద మిల్క్ అని చెప్పాలి. అలాగే చాయ్ని వడపోయి అని చెప్పడానికి స్ట్రెయిన్ ద టీ, స్ట్రెయిన్ ద టీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే పెసరపప్పుని 1 గంట పాటు నానబెట్టు అని చెప్తాం కదా, పెసరపప్పే కానివ్వండి, ఇంకేదైనా పప్పే కానివ్వండి, నానబెట్టు అని చెప్పడానికి సోక్ ద మూంగ్ దాల్ ఫర్ అన్ అవర్, సోక్ ద మూంగ్ దాల్ ఫర్ అన్ అవర్, లేదా రైస్ అయితే సోక్ ద రైస్ ఫర్ అన్ అవర్ అని చెప్పాలి. అలాగే ఇంకొంచెం ఉప్పు వెయ్యి, ఉప్పు తక్కువైనప్పుడు చెప్తుంటాం కదా, ఇంకొంచెం ఉప్పు వెయ్యి అని. అలాంటప్పుడు పుట్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్, పుట్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్ అని చెప్పాలి. అలాగే ఇది చాలా కారంగా ఉంది, ఏదైనా వంట కారంగా అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ స్పైసీ, ఇట్ ఈస్ వెరీ స్పైసీ అని చెప్పాలి. అలాగే కూర చాలా ఉప్పగా ఉంది, ఉప్పు ఎక్కువైందని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు కర్రీ ఈజ్ టూ సాల్టీ, కర్రీ ఈజ్ టూ సాల్టీ అని చెప్పాలి. అలాగే గ్యాస్ ఆపై, గ్యాస్ కట్టే అని చెప్తాం కదా, అలాంటప్పుడు టర్న్ ఆఫ్ ద గ్యాస్, టర్న్ ఆఫ్ ద గ్యాస్ అని చెప్పాలి. అలాగే కూరగాయలను శుభ్రంగా నీటితో కడుగు అని చెప్పడానికి వాష్ ద వెజిటేబుల్స్ విత్ వాటర్, వాష్ ద వెజిటేబుల్స్ విత్ వాటర్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. కూర మాడిపోయింది అని చెప్తాం కదా, చాలా ఎక్కువ ఉడికించినప్పుడు ఏమవుతుంది, అది అందులో వాటర్ అంతా కూడా అయిపోయి మాడిపోతుంటుంది కదా, అలాంటప్పుడు ద కర్రీ వాజ్ చార్డ్, ద కర్రీ వాజ్ చార్డ్ అని చెప్పాలి. అలాగే నేను చపాతీకి పిండి కలుపుతున్నాను, చపాతీ పిండి కలుపుతున్నాను అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఐఎమ్ నీడింగ్ ద డౌ ఫర్ చపాతీస్, ఐఎమ్ నీడింగ్ ద డౌ ఫర్ చపాతీస్ అని చెప్పాలి. అలాగే నేను రొట్టెలు కాచుతున్నాను అని చెప్పడానికి ఐఎమ్ బేకింగ్ ద రోటీస్, ఐఎమ్ బేకింగ్ ద రోటీస్ అని చెప్పాలి. అలాగే ఇది ఇంకా ఉడకలేదు సరిగా అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇట్స్ నాట్ కుక్డ్ ఎట్, ఇట్స్ నాట్ కుక్డ్ ఎట్, ఇంకా ఉడకలేదు అని చెప్పడానికి. అలాగే నేను బౌలు తోముతున్నాను అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఐఎమ్ వాషింగ్ ద డిషెస్, ఐఎమ్ వాషింగ్ ద డిషెస్ అని చెప్పాలి. అలాగే ఎక్కువగా ఉడికించకు అని చెప్తూ ఉంటాం కదా, మరీ ఎక్కువగా ఉడికించకు మెత్తగా అయిపోతుందని, అలాంటప్పుడు డోంట్ ఓవర్ కుక్డ్, డోంట్ ఓవర్ కుక్డ్ అని చెప్పాలి. అలాగే ఈరోజు ఏం వండుతున్నావు, ఈరోజు ఏం వంట చేస్తున్నావు అని అడుగుతుంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ, అలాంటప్పుడు వాట్ ఆర్ యూ కుకింగ్ టుడే, వాట్ ఆర్ యూ కుకింగ్ టుడే అని అడగాలి. అలాగే ఈరోజు నీకు ఇష్టమని బిర్యానీ వండుతున్నానని పిల్లలకు చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు టుడే ఐఎమ్ కుకింగ్ బిర్యానీ ఫర్ యూ, టుడే ఐఎమ్ కుకింగ్ బిర్యానీ ఫర్ యూ. చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ కూడా చెప్పచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా రోజు మన కిచెన్లో యూజ్ చేసే సెంటెన్సెసే కదా, మీరు కూడా నోట్ చేసుకొని అవసరమైనప్పుడు యూజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.